కర్నూలు జిల్లాలో అటవీ శాఖ సీజ్ చేసిన వాహనాల స్పేర్ పార్టులు మాయమవుతున్నాయి. కొందరు ఉద్యోగుల చేతివాటం ప్రదర్శించడంతో వెహికల్స్ స్పేర్లు అదృశ్యమవుతున్నట్లు తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. 3 వే బిల్లులకు 6 ట్రిప్పులు అన్నచందంగా రీచ్ల నుంచి ఇసుక తరలింపు జరుగుతోంది. అసలుకు నకిలీ కరెన్సీని తయారు చేస్తున్నారు కేటుగాళ్లు. అనంతపురం జిల్లా కొత్త చెరువులో నకిలీ నోట్లు మారుస్తూ 2 కేటుగాళ్లు పోలీసులకు చిక్కారు. కమింగ్ టు డీటెయిల్స్. బాంబులు ఉన్నాయన్న వార్తలు తిరుమల తిరుపతిలో కలకలం రేపాయి. బస్టాండ్స్, రైల్వే స్టేషన్లతో పాటు ఆలయ సముదాల్లో తనిఖీలు చేపట్టారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, తిరుమల తిరుపతిలో ఏం జరుగుతోంది? తిరుమల తిరుపతిలో బాంబు కలకలం సృష్టించింది. రాష్ట్ర హోంశాఖకు ఫోన్ కాల్ రావడంతో వెంటనే తిరుమల తిరుపతిలో ఉన్న భద్రతా విభాగానికి సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు తిరుపతి అర్బన్ ఎస్పీతో పాటు తిరుమల విజిలెన్స్ అధికారులు కూడా అప్రమత్తం చేశారు. దీంతో తిరుపతి రైల్వే స్టేషన్ తో పాటు పలు రద్దీగా ఉన్న ప్రదేశాల్లో కూడా బాంబు స్క్వాడ్ తో పాటు భద్రతా సిబ్బంది తలకిందులు చేస్తున్నారు. తిరుమలలో శ్రీవారి ఆలయం, అన్నదానం, కళ్యాణకట్ట, 4 మాడ వీధులు, పుష్కర్ని, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, భక్తులు రద్దీ ఎక్కువగా ఉన్న ప్రదేశాలన్నింటిలో కూడా అడుగడుగున బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేస్తుంది. ప్రస్తుతానికి తిరుమలలో ఇప్పటివరకు అయితే ఎటువంటి అనుమానాస్పద వస్తువులు కానీ ఎటువంటి దొరకలేదు. కానీ ఈ సమాచారం అందడంతో తిరుమలలో పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నామనేసి కూడా ఇక్కడ బాంబ్ స్క్వాడ్ సిబ్బంది వెల్లడించుకున్నారు. ఉన్నతాధికారుల నుండి సమాచారం వచ్చింది. దానికి ప్రత్యేకంగా ఈరోజు 3 టీములుగా విడిపోయి వైకుంఠము, శ్రీవారి ఆలయంతో పాటు ఇంకా ఆలయ పరిసర ప్రాంతాలు, యాత్రికులు ఉచితంగా బస చేసే ఉచిత సముదాయాల్లో కూడా క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నారు. ప్రసాద్, తనిఖీలు ఎంతవరకు వచ్చాయి? ఇంకా ఎంతసేపు ఈ తనిఖీలు జరుగుతాయి? ఈ రోజు సాయంత్రం 5-6 గంటల ప్రాంతంలో సమాచారం ఉంది. దీంతో తిరుమల శ్రీవారి ఆలయము, అన్నదానం, కళ్యాణకట్ట, శ్రీవారి ఆలయం ముందు ఉన్న ప్రదేశాల్లో ప్రస్తుతం తనిఖీలు చేశారు. ఇంకా యాత్రికుల ఉచిత సముదాయాలు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఇంకా తనిఖీలు చేయవలసి ఉంది. ఇంకా తిరుమలలో వైకుంఠం అంటే నిత్యం రద్దీగా ఉండే ప్రదేశాలు ఇవి, యాత్రికుల ఉచిత సముదాయాలు కానీ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కానీ. దీంతో వెంటనే అక్కడ కూడా ప్రత్యేక టీములని, భద్రతా సిబ్బందిని అక్కడికి పంపించి బాంబులు, ఇతర అనుమానాస్పద వస్తువులు ఏమైనా ఉన్నాయని తనిఖీలు చేస్తున్నారు. కల్పన. ఓకే ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్. క్లాస్ రూమ్కు వెళ్లాల్సిన అవసరం లేదు. పరీక్ష హాల్కు వెళ్లి కష్టపడాల్సిన అవసరం అంతకంటే లేదు. జస్ట్ విశాఖకు వెళ్లి ఆయన కలిస్తే చాలు, 30 నిమిషాల్లో మీకు కావాల్సిన ఒరిజినల్ సర్టిఫికెట్లు మీ చేతుల్లోకి వచ్చేస్తాయి. గుట్టలు గుట్టలుగా పోలీసులకు చిక్కిన ఈ సర్టిఫికెట్లో నకిలీవి అనుకుంటే పొరపడ్డట్టే. ఇవన్నీ వివిధ యూనివర్సిటీలు ఇచ్చిన ఒరిజినల్ సర్టిఫికెట్లే. సర్టిఫికెట్లు చట్టబద్ధంగా వచ్చినప్పుడు పోలీసులు ఎందుకు వీటిని పట్టుకున్నారన్నదే కదా మీ డౌట్. పోలీసుల మధ్య నిల్చున్న ఇతగాడి పేరు మామిడి మురళీకృష్ణ. విశాఖపట్నంలో ఉంటాడు. నగరంలోని ఎంవీపీ కేంద్రంగా అతని ఇంటి పేరుపై మామిడి గ్లోబల్ ఎడ్యుకేషన్ అండ్ హెచ్ఆర్ సొల్యూషన్ను 2012లో ప్రారంభించాడు. చదువులు కొనసాగించలేక ఇబ్బంది పడుతున్న వాళ్లకు గాలం వేసే పనిలో పడ్డాడు. దేశంలో ఎక్కడైనా ఏ యూనివర్సిటీలోనైనా కాలేజీ మానేసిన విద్యార్థులే టార్గెట్గా నయా దందాకు తెరతీశాడు. ఇతను కొన్ని యూనివర్సిటీస్, మన కంట్రీలో ఉన్న కొన్ని యూనివర్సిటీస్ ప్లస్ కర్ణాటక స్టేట్ ఓపెన్ యూనివర్సిటీ అండ్ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ఇక్కడ అక్కడ ఉన్న స్టాఫ్తో కొల్యూడ్ అయ్యి ఇతను కొన్ని ఫ్యాబ్రికేటెడ్ సర్టిఫికెట్స్ కొన్ని సబ్జెక్ట్స్లో, డిగ్రీస్లో కానీ BA, BCom, BTech, MBA ఇలాంటి కోర్సెస్లో ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ని ఇతను ఫేక్ సర్టిఫికెట్స్, ఫ్యాబ్రికేటెడ్ సర్టిఫికెట్స్ ద్వారా వాళ్ళకి లబ్ధి చేకూరుస్తున్నాడు. విషయం విన్నారు కదా, అది అయ్యవారి దందా. ఏ సర్టిఫికెట్ కావాలన్నా మామిడి మురళీకృష్ణ ఇట్టే తెచ్చిస్తాడు.
తప్పు చేసినోడు ఎక్కడో ఓ చోట చిక్కక తప్పదన్న సూత్రం తెలియకనో ఏమో పరీక్ష రాయని ఓ విద్యార్థికి సర్టిఫికెట్లు అందించి అడ్డంగా బుక్ అయ్యాడు. అతను బొగుతా కార్తిక్ రామ్ అనే స్టూడెంట్. ఇతను గాయత్రి ఇంజనీరింగ్ కాలేజీలో 2007 నుండి 2011 వరకు బీటెక్ కోర్స్ చేశాడు. అతనికి కొన్ని సబ్జెక్ట్స్ బ్యాక్లాగ్ సబ్జెక్ట్స్ అయ్యాయి. సో ఈ సబ్జెక్ట్స్ అతను క్లియర్ కాలేక ఈ మామిడి మురళీకృష్ణని అప్రోచ్ అయితే అతను 1,75,000 రూపీస్ ఇస్తే ఈ సర్టిఫికెట్స్ అన్నీ కూడా ప్రతి సెమిస్టర్ మార్క్స్ లిస్టు, ప్రొవిజనల్ సర్టిఫికెట్స్ ప్లస్ మైగ్రేషన్ సర్టిఫికెట్స్ ఇవన్నీ కూడా నేను అరేంజ్ చేస్తానని 1,15,000 ఇనీషియల్గా తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత 20,000 తీసుకోవడం జరిగింది. అండ్ అతను ఈ 4 monthsలోనే అతనికి 2 సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ది మార్క్స్ లిస్ట్ కూడా సప్లై చేశాడు. ఈ స్టూడెంట్ అసలు ఎగ్జామినేషన్ అటెండ్ అవ్వలేదు, అతను ఎగ్జామినేషన్ కూడా రాయలేదు. ఇది ఫస్ట్ సెమిస్టరు, సెకండ్ సెమిస్టర్ మార్క్స్ లిస్ట్ అక్కడ నుండి మానవ్ భారత్ యూనివర్సిటీ నుండి అతనికి అందాయి. 10th సర్టిఫికెట్ అయినా, బీటెక్ సర్టిఫికెట్ అయినా, ఎంబీఏ సర్టిఫికెట్ అయినా, ఏ సర్టిఫికెట్ కావాలన్నా మీరు చదివిన యూనివర్సిటీల డీటెయిల్స్ ఇచ్చి డబ్బు సమర్పించుకుంటే చాలు, మీకు కావలసిన సర్టిఫికెట్ అందిస్తాడు ఈ నయా మోసగాడు. అప్ టు బీటెక్ వరకు 10th క్లాస్, ఇంటర్, బీఏ, బీకామ్, ఎంబీఏ, బీటెక్ ఈ కోర్సెస్లో డిఫరెంట్ యూనివర్సిటీస్ 5 యూనివర్సిటీస్ లిస్ట్ అవుట్ చేసాం మేము. ఆ 5 యూనివర్సిటీస్ ద్వారా ఇతను ఈ సర్టిఫికెట్స్ ఈ స్టూడెంట్స్కి అందిస్తున్నాడు. సుమారు 3 crores కలెక్ట్ చేశాడు. కలెక్ట్ చేసి ఇనీషియల్గా ఇతనే వెళ్ళి అక్కడ స్టాఫ్కి ఇవ్వటం, ఆ తర్వాత వారి దగ్గర నుండి ఈ సర్టిఫికెట్స్ తీసుకొని వచ్చి స్టూడెంట్స్కి ఇవ్వడం చేస్తూ ఉన్నాడు. లాస్ట్ 6 months నుండి మధ్యలో ఒక బ్రోకర్ని కూడా ఇతను అపాయింట్ చేసుకున్నాడు. మిస్టర్ గౌరవ్ అని, ఇతను ఢిల్లీలో ఉంటాడు. అతనికి ఇప్పటి వరకు అతను ఈ 6 monthsలో 18,20,000 పేమెంట్ చేశాడు. ఈ యూనివర్సిటీస్కి పంపాల్సిన ఫీజు అవన్నీ కూడా ఇతను ఈ బ్రోకర్కి పంపిస్తాడు. ఆ బ్రోకర్ వెళ్ళి అక్కడ మేనేజ్ చేసి, అక్కడ స్టాఫ్ని మేనేజ్ చేసి ఈ సర్టిఫికెట్స్ తీసుకొని ఇతనికి పంపడం చేస్తుంటాడు. 2012లో ఓపెన్ చేసిన మామిడి గ్లోబల్ ఎడ్యుకేషన్ అండ్ హెచ్ఆర్ సొల్యూషన్స్ నుంచి అడ్డదారుల్లో సర్టిఫికెట్లు సంపాదించిన వాళ్ల లిస్టు పెద్దదే. 100ల సంఖ్యలో మామిడి మురళీకృష్ణ అంగళ్ళలో సరుకుల సర్టిఫికెట్స్ అమ్మినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఇతను 2012 నుండి 400 మంది స్టూడెంట్స్కి ఇలా సర్టిఫికెట్స్ ఇతను తెప్పించి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. ఆ తర్వాత ఇంకా 260 సర్టిఫికెట్స్ రిసీవ్ చేసుకోవాలి. దెన్ 271 అప్లికేషన్స్ ఇతను ఫార్వర్డ్ చేస్తున్నాడు డిఫరెంట్ యూనివర్సిటీస్కి. ఆ యూనివర్సిటీస్ నుండి సర్టిఫికెట్స్ రావాల్సి ఉంది. నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసేవాళ్లు కొందరైతే మామిడి మురళీకృష్ణ ఒరిజినల్ సర్టిఫికెట్ల దందాకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాడు. చివరకు పోలీసులకు చిక్కాడు. అతని వద్ద నుంచి 31,000 రూపాయల నగదు, ల్యాప్టాప్, పెన్ డ్రైవ్తో పాటు యూనివర్సిటీలకు చెందిన సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. సాక్షి న్యూస్, విశాఖ జిల్లా. ముస్తాఫా కేసులో మిస్టరీగానే మిగిలింది. బాలుడి కుటుంబ సభ్యులను స్టేట్ కమిషనర్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ సభ్యులు పలకరించారు. ఈ కేసులో పోలీసులు అలసత్వం వహిస్తున్నారని వారి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ ఘటన జరిగి 3 నెలలు అయినా అక్కడి చిన్నారులు భయం గుప్పెట్లోనే వణికిపోతున్నారు. స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ముస్తఫా కేసుపై దృష్టి సారించింది. మెహదీపట్నం మిలిటరీ గ్యారిసన్లోని కాలనీలో పర్యటించి అక్కడి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. చిన్నపిల్లల మానసిక పరిస్థితిపై అంచనా వేశారు. ముస్తఫా ఇన్సిడెంట్ అయ్యాక పిల్లలందరూ కొంత భయంతో ఉన్నారు. వాళ్ళు కనీసం బయట ఆడుకోవడానికి కూడా సాహసించట్లేదు. అలాంటి భయం ఉన్నది వాళ్ళల్లో. తర్వాత ఇది మొదటి నుంచి కూడా పిల్లలు అక్కడ క్రికెట్ ఆడడానికో దేనికైనా వస్తే ఆర్మీ వాళ్ళతోటి గొడవ ఉన్నది. ఆ విధానంలో జరిగిందో ఎందుకు జరిగిందో కానీ పిల్లలైతే చాలా భయపడుతున్నారు. ఇప్పుడు ఇది మనము కాన్ఫ్లిక్ట్ జోన్ల గురించి చాలా మాట్లాడుతుంటాం. హైదరాబాద్ నడిబొడ్డులో కాన్ఫ్లిక్ట్ ఒక జోన్ ఒకటి ఉంది. సిద్దికి నగర్లో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ముఖ్యంగా
మన సిద్దికి నగర్లో బాలల హక్కుల ఉల్లంఘన ఒకటి జరుగుతుంది, ఒకటి మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. క్లియర్గా వాళ్ళు ఎంటర్ అవ్వడానికి లేదు. గత 100 సంవత్సరాల నుంచి ఇక్కడ బస్తీ ఉన్నా కానీ చాలా వరకు ఇది బస్తీ ఉన్నట్టు చాలా వరకు తెలియదు ఒకటి. రెండవ విషయం ఏంటంటే ఎప్పుడైతే ఇక్కడ ఉంది బస్తీ ఉంది అని తెలిసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఓట్ల కోసం వస్తున్నారు, కానీ అంటే వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ప్రభుత్వాలు అందించట్లేదు. ఘటన జరిగి 3 నెలలైనా ఇంతవరకు ముస్తఫా కేసును ఛేదించకపోవడంపై ఆరా తీశారు. ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ఇచ్చిందా లేదా అని ముస్తఫా కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ముస్తఫా కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ సభ్యులు భరోసా ఇచ్చారు. సాక్షి న్యూస్, హైదరాబాద్. క్రైమ్ రిపోర్టర్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు క్రైమ్ రిపోర్టర్. అడవుల సంరక్షణ మాటేమో గానీ అటవీ శాఖ సిబ్బంది సీజ్ చేసిన వాహనాలు మాత్రం వారికి కాసులను కురిపిస్తోంది. పట్టుకో పార్టులు ఇప్పై పైసలకు అమ్మై అనే సూత్రాన్ని బాగా వంట పట్టించుకున్న కొంతమంది సిబ్బంది నయా దందాకు తెరతీశారు. కర్నూలు జిల్లా అటవీ శాఖ మాయలపై ఓ రిపోర్ట్. నల్లమల్ల అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న ఆళ్లగడ్డ ప్రాంతం ఇది. అటవీ పరిపాలనా సౌలభ్యం కోసం రుద్రవరం సమీపంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ ఏర్పాటు చేసింది. ఈ రేంజ్ పరిధిలో చాగలమర్రి అహోబిలం సెక్షన్లో సీజ్ చేసిన వాహనాలను రుద్రవరం రేంజ్ ఆఫీస్ ప్రాంగణంలో ఉంచుతారు. ఈ పరిధిలో 187 వాహనాలను సీజ్ చేశారు. అక్రమ రవాణాకు పాల్పడి చిక్కిన వాహనాలపై కేసు పెట్టిన తర్వాత ఆ వాహనాల కోసం ఎవరు ప్రయత్నించకపోతే వాటిని ప్రభుత్వ అనుమతితో వేలం వేయాల్సి ఉంటుంది. కానీ వాటి పార్ట్లను విప్పుకుంటున్న కొంతమంది సిబ్బంది విచ్చలవిడిగా అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఎర్రచందనం తరలిస్తూ పట్టుపడుతుండటంతో అటవీశాఖ సిబ్బందికి వరంగా మారింది. సాక్షి న్యూస్, కర్నూలు. ఆయన సీఐ లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ చేయడం మాట అటుంచితే వెహికల్స్ కనిపిస్తే వెంటబడతాడు. అక్రమ రవాణా వాహనాలను సీజ్ చేయాలంటే తహతహలాడతాడు. 4 చక్రాల వాహనానికి ద్విచక్ర వాహనం నెంబర్ జోడించి జాలీగా ఎంజాయ్ చేస్తాడు. దొంగలను పట్టుకోవాల్సిన సీఐ దొంగాటపై స్పెషల్ రిపోర్ట్. ఆళ్లగడ్డ రూరల్ సీఐ ఆట విడుపు. సీజ్ చేసిన వెహికల్స్ నెంబర్ల తారుమారు. ద్విచక్ర వాహనం నెంబర్ను జీపుకు వినియోగం. ఖాకీ ముసుగులో కనికట్టు. పోలీస్ దొంగాట. ఇక్కడ చూడండి, పోలీసు జీపు పక్కనే టాటా సుమో నెంబర్ AP9PB 1913. టాటా సుమో నెంబర్ను బాగా గమనించండి. ఆర్టీఏ ఆఫీసులో రిజిస్టర్ అయిన ఈ నెంబర్ AP9PB 1913తో ద్విచక్ర వాహనం నమోదైంది. ఏంటి ఆశ్చర్యపోతున్నారా? ఆళ్లగడ్డ రూరల్ సీఐ గారడీకి ద్విచక్ర వాహనం కాస్త 4 చక్రాల టాటా సుమోగా మారింది. ఇక అసలు విషయానికి వస్తే, కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ సర్కిల్ పరిధిలో వాహనాల సీజ్ ఎక్కువగానే ఉంటుంది. ప్రభుత్వం ఆయనకిచ్చిన జీపును పక్కన పెట్టి ప్రస్తుతం టాటా సుమో గోల్డ్ కొత్త వాహనం వినియోగిస్తున్నారు. అది ఎక్కడిదంటారా? ఎర్రచందనం దొంగలను తరలిస్తూ పట్టుబడిన వాహనాల్లో అదొకటి. రిజిస్ట్రేషన్ లేని ఈ వాహనానికి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ను సృష్టించారు సీఐ సుధాకర్ రెడ్డి. ఆ నెంబరే AP9PB 1913. ఈ నెంబర్ను ఆన్లైన్లో సెర్చ్ చేస్తే ఇదే నెంబర్తో పోలీస్ డిపార్ట్మెంట్కు చెందిన ద్విచక్ర వాహనం రిజిస్ట్రేషన్ చూపుతుంది. మరి టాటా సుమో నెంబర్ ఏది అన్నది ప్రశ్న. అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన వాహనాలను కేసు తెగకుండా వాటిని వాడటం చట్టరీత్యా నేరం. అయితే ఆళ్లగడ్డ రూరల్ సీఐ సుధాకర్ రెడ్డి మాత్రం
ధీమాగా రయ్యమంటూ ఎర్రచందనం తరలిస్తూ పట్టుబడిన వాహనంపై ఇలా చక్కర్లు కొడుతున్నాడు. మరి చట్టాలను కాపాడాల్సిన వాడే చట్ట వ్యతిరేకాలకు పాల్పడితే ఉన్నతాధికారులు ఊరుకుండటం పలు విమర్శలకు కారణమవుతోంది. సాక్షి న్యూస్, కర్నూలు. తివిరి ఇసుమన తైలంబు తీయవచ్చు, తిరిగి తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు అనే పద్యాన్ని బాగా వంట పట్టించుకున్న ఇసుక మాఫియా పల్లెల్లోని ఇసుక రీచ్ల నుంచి అనుమతి లేకుండా ఇసుకను తోడేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని ఇసుక దందాపై ఓ రిపోర్ట్. తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలు ఎక్కువయ్యాయి. ఇసుక రీచ్ల వద్ద డ్వాక్రా సంఘాల మహిళలు సీసీ కెమెరాలు, జీపీఎస్ సౌకర్యం ఏర్పాటు చేసిన లారీల్లో ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు కొందరు కేటుగాళ్లు. తాజాగా ఆత్రేయపురం మండలంలో 2 యూనిట్లు తీసుకోవాల్సిన వాహనాలు 3 యూనిట్ల ఇసుకలో తరలిస్తున్న ఘటన వెలుగు చూసింది. 2 యూనిట్లకి బిల్లు కోసి 3 యూనిట్లు సరుకు దొంగతనంగా వేసుకోవటం, దానికేమో అక్కడ ఉన్న ఆ డాక్టర్ మహిళకి ఏమీ తెలియకుండా మరి ఈ ఇసుకి సిండికేట్లు ఈ ర్యాంపులు నడిపిస్తూ అన్యాక్రాంతంగా ఇసుక తోలిపోతూ ఉంటే ఒక 8 బళ్ళు సీజ్ చేయడం ఆఫ్ చేసి విజిలెన్స్కి అప్పచెప్పడం జరిగింది. జిల్లాలో 24 ఇసుక ర్యాంపులకు ప్రభుత్వం అనుమతిచ్చింది. నిత్యం వేల క్యూబిక్ మీటర్ల ఇసుక త్రవ్వి విక్రయిస్తున్నారు. అధికారుల నిఘా ఉన్న ఫలితం మాత్రం 0 అంటున్నారు జనాలు. ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఏంటి లారీలు ఎప్పుడు లేవు కదా, ఈ లారీలు రావటం ఏంటంటే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందని ఏదో చెప్పారు. ఆత్రేయపురం ర్యాంప్లో అక్రమంగా ఇసుక తరలిస్తుండటంతో ఊరి జనాలు లారీలను అడ్డుకుంటున్నారు. ఇసుక అక్రమాలను అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. వేబిల్లో 2 యూనిట్స్ ఉండి కూడా వాళ్ళు ఎక్స్ట్రా లోడ్ ఉందని చెప్పి వాళ్ళు అక్కడ మన ఆత్రేయపురం సెంటర్లో కొంతమంది జనాలు కొంతమంది ఆఫ్ చేశారండి. అది ఆఫ్ చేస్తే దాని మీద మనం ఏం చేసామంటే ఇమీడియట్గా 7 లారీలు కూడా ఆఫ్ చేసి మేము పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ పోలీస్ యంత్రాంగం కూడా వెహికల్స్ ఆఫ్ చేసి ఇమీడియట్గా వాళ్ళందరినీ కూడా మన వల్ల వేబిజ్జి ఉంది వాళ్ళు అక్కడ పంపేయము. వల్ల వేబిజ్జి కాటాయించుకుని వచ్చారు. వాళ్ళందరి దగ్గర 7 డ్రైవర్ల దగ్గర కూడా మనం స్టేట్మెంట్ రికార్డ్ చేసి, అలాగే ఐకేపీ వాళ్ళ దగ్గర కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసి, అలాగే ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఇన్ఛార్జ్, అలాగే మన జేసీబీ చేత ఇసుక ఎవరైతే వేసారో వాళ్ళ దగ్గర కూడా మనం రిపోర్ట్ అంతా తయారు చేసి ఇప్పుడు మేము ఇమీడియట్గా మా పై అధికారులైన ఆర్టీఓ గారు అమలాపురానికి, మన డిపిఓ గారికి, అలాగే జేసీ గారికి అందరికి కూడా మేము పంపిస్తున్నాం. ఆత్రేయపురం ర్యాంపుల నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తూ పర్యావరణానికి ముప్పు తెప్పిస్తున్నారని స్థానికులు అంటున్నారు. ఇసుక త్రవ్వకాలను నిలుపు చేయాలని హైకోర్టు స్టే విధించింది. అయినా సరే మరోవైపు ఇసుక మాఫియా ర్యాంపుల నుంచి ఇసుకను యథేచ్ఛగా తరలిస్తుండటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇసుక రీచ్లను వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సాక్షి న్యూస్, తూర్పుగోదావరి జిల్లా. హైదరాబాద్ పాత బస్తీలో ఫైనాన్షియల్ ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. అక్రమంగా నడుపుతున్న ఫైనాన్స్ స్థావరాలపై పోలీసులు సోదాలు నిర్వహించారు. ఫైనాన్షియర్ జాఫర్ పహిల్వాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏకకాలంలో మీర్ చౌక్, యాకుత్పురా, రెయిన్ బజార్లో రైడ్స్ చేశారు. అక్రమంగా ఫైనాన్స్ నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేయనున్నట్లు పోలీసులు చెప్తున్నారు. ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకుడు జావేద్పై నిన్న ఫైనాన్షియర్ సలీం పహిల్వాన్ కత్తులతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ జావేద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. చాలా మంది దగ్గర ఎటువంటి ఆర్బీఐ నిర్దేశించిన లైసెన్సులు కానీ గవర్నమెంట్ లైసెన్సులు లేకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా ఈ ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్నారు. చేయడం కూడా వడ్డీలు వసూలు చేసేటప్పుడు రౌడీజంతో, గూండాయిజంతో ఆ వస్తువులన్నీ బయటికి తీసుకురావడం, కొట్టడం, లేడీస్ని కూడా లేడీస్పై కూడా అట్రాసిటీస్ అమలు చేయటం, ఇవన్నీ చేయడం జరుగుతుంది. చాలామంది వీళ్ళ భయానికి మళ్ళీ వడ్డీ ఎక్కువ కట్టాల్సి వస్తుందని ఎవరు ముందుకు రాలేదు. ఈ యొక్క గూండాలకి పహిల్వాన్లు భయపడి నిన్న ఒక మీర్ చౌక్లో ఇటువంటి ఫైనాన్స్ ఇష్యూలోనే ఒక స్టాబింగ్ జరిగి మర్డర్ అవడం జరిగింది. దాన్ని మేము పరాకాష్ఠగా భావించి ఈరోజు ఏకకాలంలో సౌత్ జోన్ మొత్తంలో ఒకేసారి దాడులు చేయడం జరిగింది.
విద్యార్థిని మృతికి కారకులైన రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఉపాధ్యాయుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ లెనిన్ సెంటర్లో విద్యార్థులు మహిళలు మానవహారం నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ 5వ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు మహిళలు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం ఐనవోలులో ఓ మూగ యువతిపై గుర్తు తెలియని దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. అర్ధరాత్రి బహిర్భూమికి వెళ్లిన యువతిని చెట్టుకు కట్టేసి దారుణానికి ఒడిగట్టారు. అపస్మారక స్థితికి చేరుకున్న బాధితురాలు వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతోంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం శాంతినగర్లో ఓ ప్రైవేట్ స్కూల్లో మెట్లు దిగుతూ పడిపోయిన ఓ చిన్నారి చెయ్యి విరిగింది. వెంటనే చిన్నారిని ఖమ్మంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించిన స్కూల్ యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. అయితే పీఈటీ కొట్టడం వల్లే చెయ్యి విరిగిందంటూ వచ్చిన వార్తలను పాప తల్లిదండ్రులు ఖండించారు. భర్త వేధింపులు భరించలేక ఓ వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం రాయలంలో చోటు చేసుకుంది. అయితే భర్తే హత్య చేసి ఆత్మహత్యగా సృష్టిస్తున్నాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండల కేంద్రంలో గోవులను అక్రమంగా కబేళాలకు తరలిస్తుండగా అడ్డుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గోవులను గోసేవా సమితికి అప్పగించినట్టు తెలిపారు. సింగపూర్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి మోసం చేసిన శంకర్ దాస్ అనే వ్యక్తిని విశాఖ జిల్లా గోపాలపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు. సింహాచలం సమీపంలోని ప్రహ్లాదపురంలో వెబ్ కోచింగ్ సెంటర్ నడిపిన శంకర్ దాస్ ఇంజనీరింగ్ విద్యార్థుల నుంచి ₹1,00,000 వసూలు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. ఇది వాల్టీ క్రైమ్ రిపోర్టర్. స్టే ట్యూన్ టు సాక్షి.